ఇప్పుడు టీవీలో కనిపించే కామెంటేటర్స్ వేరు, జియో వేరు కనిపించేది వేరు వేరు. ఓకే. సెపరేట్ ప్యానల్స్ కంప్లీట్గా. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కంప్లీట్ వేరు. అది కంప్లీట్గా వేరు, జియో సినిమాలో కంప్లీట్గా వేరు. అక్కడ వచ్చే షోస్ వేరు, ఇక్కడ వచ్చే షోస్ తేడా. ఇప్పుడు వెరైటీ ఏంటంటే స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీ కూడా కమెంట్లు నాకు వస్తాయి చాలా సందర్భాల్లో. సో చెప్పాల్సి వస్తుంది, అరే నేను స్టార్ స్పోర్ట్స్లో లేను భయ్యా, నేను జియో సినిమాకి వచ్చా, సరే ఇక్కడ దాని ఉంటే కనీసం చెప్పండి అని చెప్పాల్సి వస్తుంది. బట్ ఇట్ హ్యాపెన్స్. సో మీకు ఇప్పుడు దాకా చేసిన కమెంటరీ మొత్తంలో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మ్యాచ్? T20 వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ 2022ది ఏదైతే ఆల్మోస్ట్ ఓడిపోయాం అనుకున్నామో, విరాట్ కోహ్లీస్ ఇన్నింగ్స్ అండ్ అఫ్ కోర్స్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ మ్యాచ్. అంటే మధ్యలో వచ్చేసరికి ఇండియా ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి 4 or 5 వికెట్స్ పడిపోయి హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. ఎవరు నమ్మట్లేదు, అంటే ఎవరికి స్టూడియోలో కూడా ఎవరికి నమ్మకం లేదు. అందరూ బిల్డింగ్ మొత్తం అంతా కూడా మ్యాచ్ అయిపోయింది, అరే ఇలా స్టార్ట్ అయింది ఇండియా వరల్డ్ కప్ అని అనుకున్నారు. బట్ నాకు చిన్నప్పుడు ఎలా అయితే 1996 వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయింది శ్రీలంకతో సెమీఫైనల్లో, ఆ రోజు కూడా ఇంకా గెలుస్తారు అని చెప్పి నేను కూర్చున్నా. వినోద్ కాంబ్లీ ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చేసి ఇంట్లో కూర్చొని. సో అలాంటి అదో పిచ్చి ఉంది నాకు ఇండియా మ్యాచ్లు అంటే. మళ్ళీ అదే చిన్నపిల్లాడు నాలో ఎక్కడి నుంచో వచ్చాడు తెలియదు కానీ పరకాయ ప్రవేశం చేసి లేదు వాళ్ళు గెలుస్తున్నాడు అని చెప్పి అందరికీ చెప్తూ తిరుగుతాను అనమాట రోజు, ఇండియా గెలుస్తుంది. ఎవ్రీబడి ఇస్ లైక్ లేదు కష్టంగా అని. బట్ ఐ కెప్ట్ బిలీవింగ్ దట్ ఇండియా విల్ విన్. అండ్ ఆ మ్యాచ్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. హైయెస్ట్ మూమెంట్ నాకు అది. ఆ రోజు గొంతు కూడా పోయింది, అంటే ఆ ఎమోషన్లో గట్టిగా కామెంటరీ చేసేసి గొంతు పోతే నెక్స్ట్ డే మళ్ళీ కామెంటరీ చేయాలి. వాళ్ళకి చెప్పా గొంతు లేదు భయ్యా నేను చేయలేను కామెంటరీ అంటే. ఆ రోజు నాకు బ్రేక్ ఇచ్చారు, 24 గంటలు ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చున్నా. బట్ ఐ థింక్ ఇట్ వాస్ వర్త్ ఇట్. సో మీ కమర్షియల్స్ ఎలా ఉంటాయి? కమర్షియల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇప్పుడే అంటానా? ఫస్ట్ అండ్ ఇప్పటిది నేను చెప్పను, బికాజ్ ఇట్స్ నాట్ ఫేర్ టు రివీల్ దట్. బికాజ్ ఏం జరుగుతుందంటే ABCD అందరు కంపేర్ చేసుకోవడం మొదలెడతారు, దానిలో గొడవలు అవుతాయి, రైట్? అండ్ ఎవరు కూడా మ్యాచ్ వైజ్ లేదంటే మంత్లీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ యూ హ్యావ్. లైక్ కొంతమంది పర్ డే కాంట్రాక్ట్లో ఉంటారు, కొంతమంది మంత్లీ కాంట్రాక్ట్లో ఉంటారు, కొంతమంది సిరీస్ టు సిరీస్ కాంట్రాక్ట్లో ఉంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ వాళ్ళ అవైలబిలిటీ బట్టి, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి, వాళ్ళు వేరే ఇంకేమైనా పని చేస్తున్నారు దాన్ని బట్టి కాంట్రాక్ట్ కీప్స్ వేరియింగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ప్రతి ఒక్కరికి సేమ్ కాంట్రాక్ట్ అంటూ ఉండదు, ఒక్కొక్కరికి వేరే కాంట్రాక్ట్. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ టైం 28లో చేసినప్పుడు I was on a per day thing, 8,000 rupees ఇచ్చారు per day. బాగానే వచ్చినట్టు ఆ టైం కూడా. కరెక్ట్. అంటే ఇప్పుడు తెలుసు ఒక 80 ఇంకా 8 lakhs చేసండి, దానిలో పోయింది. ఎవరైనా ఇస్తే బాగుంటుంది పర్ మ్యాచ్. వినడానికి చాలా బాగుంది, అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. చాలా వినడానికి చాలా బాగుంది ఇది నిజంగా. దాని నుంచి వినడానికి చాలా బాగుంది. ఎవరైనా ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ప్లీజ్ ఎవరైనా వినేసి ఇట్లా అనుకుంటున్నారు జనాలు, ప్లీజ్ దయచేసి ఇది ఇస్తే బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. స్టార్ స్పోర్ట్స్ లోకి వెళ్తే ఒక మ్యాచ్ ఫీజు ఉంటుంది, మ్యాచ్ ఎంత అని ఇస్తారు, ఫుడ్ అకామిడేషన్ ఫ్లైట్ టికెట్స్ కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు. తప్పకుండా ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు. ఈ 80,000 ఏదో చెప్పారే మంచి నంబర్ ఒకటి ఇచ్చారు, ఫ్యాన్సీ నంబర్, అది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అప్పుడు 8,000 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years తర్వాత ఇస్తే బాగానే ఉంటుంది. అదే అంటున్నాను కదా, ఇస్తే ఎవడు కాదంటాడు, ఇవ్వకేగా గోల్ అంతా. సో ఇప్పుడు ఫ్యామిలీ వైజ్ రియాక్షన్స్ ఏంటి బ్రో? దే ఆర్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా మా నాన్నకు కళ ఉండేది ఏంట్రా అంటే, వీడు లార్డ్స్లో డెబ్యూ చేస్తే నేను వెళ్ళి స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ చూడాలి అనుకున్నారు పాపం ఆయన. జరగలేదు. కాకపోతే యూజువల్గా ఏంటి, క్రికెట్ ఆడేసిన తర్వాత సాధారణంగా కామెంటేటర్స్గా మారిపోతుంటారు. నీ మధ్యలో స్టెప్ వదిలేసి డైరెక్ట్గా అక్కడ దుంకేసా. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. నచ్చింది చేసుకుంటున్నాడు, దానికి డబ్బులు కూడా వస్తున్నాయి. సో మీకు నచ్చిన కామెంటేటర్ ఎవరు? నాకు చాలామంది ఇష్టం. ఐ థింక్ హర్ష భోగ్లే ఇస్ బ్రిలియంట్. ఆయన కామెంటరీ ఈజ్ వెరీ డిఫరెంట్ టు ఎవ్రీబడి ఎల్స్, రైట్? తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన గేమ్ని చూసే విధానం, తన ప్లేయర్స్ని చూసే విధానం, సిచ్యువేషన్ని చూసే విధానం, తను వాడే పదాలు, ఫ్రేజెస్ కొన్ని ఉంటాయి, అవి చాలా ఇష్టం నాకు. రవి శాస్త్రి ఆయనది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, రైట్? సునీల్ గవాస్కర్ టెక్నికలీ వెరీ బ్రిలియంట్. జెఫ్రీ బాయ్కాట్ కామెంటరీ వినుంటే, మీకు క్రికెట్ అర్థం కావాలి అంటే, ఒక బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నిక్ అర్థం కావాలంటే జెఫ్రీ బాయ్కాట్ కామెంటరీ వినాలి. మైకిల్ ఆథర్టన్ తన కామెంటరీ బాగుంటుంది. నాసర్ హుసేన్ ఇప్పుడు టెక్నికల్ ఎక్స్ట్రీమ్లీ కరెక్ట్ వీళ్ళంతా కూడా. అంటే అది వింటే మీకు కోచింగ్ క్లాస్ తీసుకున్నట్టే బేసికలీ అలా ఉంటుంది. తెలుగులో కళ్యాణ్ కృష్ణ నాకంటే ముందు తనే స్టార్ట్ చేశారు. ఐ లైక్ హిస్ కామెంటరీ, వెరీ ఎంటర్టైనింగ్ అగైన్. సో ఇలా చాలామంది ఉన్నారు. ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్స్ కామెంటరీ. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు రిఫరెన్స్ ఎక్కువ తీసుకున్నారు? కొన్ని చూసి వెళ్తాం కదా. ఎవరిది తీసుకోలేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ రెఫరెన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే సబ్ కాన్షియస్గా యూ స్టార్ట్ ఇమిటేటింగ్ దెమ్. నాకు అది వద్దనుకున్నా స్టార్టింగ్ నుంచే. బట్ మధ్యలో చాలామంది ఏమన్నారంటే, కళ్యాణ్ కృష్ణ నేను కలిసి చేసేవాళ్ళం కామెంటరీ, సేమ్గా సౌండ్ అవుతున్నారు ఇద్దరు అని చాలామంది అన్నారు. అప్పుడు మా నాన్న రోజు వింటారు కాబట్టి ఆయన నాకు చెప్పారు, లే కాదురా నువ్వు ఈ సిలబుల్ కాదు, పక్క సిలబుల్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయి, 3 syllables ఉంటే 3rd syllable స్ట్రెస్ చేయి, అప్పుడు డిఫరెంట్గా వస్తుంది, సౌండ్ అవుతుంది అని ఇలా ఇన్పుట్స్ ఇచ్చారు. నేను అప్పుడు కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టా టు స్టార్ట్ సౌండింగ్ డిఫరెంట్. ఐ థింక్ దట్స్ వేర్ ఈ ఎటకారం, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కాస్త ఎంటర్టైనింగ్గా చెప్పే ఈ స్టైల్ ఆఫ్ కామెంటరీకి నేను షిఫ్ట్ అయ్యా.
బికాస్ కళ్యాణ్ కాస్త సీరియస్ టోన్లో చేస్తుంటారు. హీ ప్రిఫర్స్ డూయింగ్ ఇట్ లైక్ ట్రెడిషనల్ కామెంటరీలో చేస్తారు. హీ గోస్ ఇన్ దట్ వే. నేను అలానే స్టార్ట్ అయ్యా, కానీ దారి కాస్త మారే పక్కకి, జస్ట్ డిఫరెన్షియేషన్ తీసుకురావడానికి కోసం. అందుకే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అలా ఏం లేదు, ఎవ్రీబడి హ్యాస్ అర్ ఓన్ స్టైల్ కదా. ఇట్స్ జస్ట్ దట్ ఎవరి యూఎస్పీ వాళ్ళది. అండ్ ఆల్మోస్ట్ 9 మ్యాచెస్ ఫినిష్ అయిపోయినాయి, ప్రతి మ్యాచ్ ప్రతి టీమ్ది 8 or 9 మ్యాచెస్ ఫినిష్ అయిపోయినాయి. సో మీ టాప్ 4 ఎవరు? టాప్ 4 ఆర్ఆర్ ఫర్ షూర్. ఐ థింక్ ఇట్ విల్ బి 1. కేకేఆర్ కూడా ద వే ఆర్ ప్లేయింగ్ దే షుడ్ మేక్ ఇట్ టు ద టాప్ 4. ఎస్ఆర్హెచ్ విత్ ద బ్యాటింగ్ స్ట్రెంత్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు టాప్ 4కి వెళ్ళకపోతే ఐల్ బి ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్. నెంబర్ 4లో కాస్త గొడవ అవుతుంది అనిపిస్తుంది. గొడవ ఇన్ ద సెన్స్ ఫైట్ ఉంటుంది ఆ 4th పొజిషన్కి. సిఎస్కే, ఎంఐ, ఎల్ఎస్జి, ఈ ముగ్గురికి ఫైట్ ఉంది ఇస్ వాట్ ఐ ఫీల్. జీటీ అన్ని గెలవాలి ఇక్కడ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ 6, 7, 8, 9 ఇన్ఫాక్ట్ డీసీ పంజాబ్ కింగ్స్ ఉంటాయి 9లో ఉంది ప్రస్తుతానికి. ఐ థింక్ రైట్ నౌ వెన్ వీఆర్ టాకింగ్. వాళ్ళు వదిలేసి 8 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా క్వాలిఫై అవ్వచ్చు. దిస్ అ రియలిస్టిక్ ఛాన్స్ బికాస్ అన్ని గెలుస్తూ పోతే అలా అవుతుంది. పంజాబ్ కింగ్స్ వాళ్ళే చేసుకున్నారు పాపం, అందుకని అక్కడ ఉన్నారు. ఆర్సీబీ సరే తెలిసిన విషయం, పాపం బాటంలో ఉన్నారు. బట్ ఐ థింక్ ఈ 4th స్పాట్కే కొంచెం ఫైట్ ఉంటుంది అనుకుంటున్నా. మిగతా 3 అయితే వీళ్ళు వెళ్ళకపోతే ఐల్ బి సర్ప్రైజ్డ్. ఇన్ని ఇయర్స్ నుంచి మ్యాచ్ చూస్తున్నారు కాబట్టి ఆర్సీబీకి ఎక్కడ మైనస్ అవుతుంది అనుకోవచ్చు? కర్నూలు చావుకి 1000 కారణాలు అంటారు కదా. వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్లో మొదలవుతుంది. సరైన ప్లేస్ని తీసుకోరు, ఉన్న ప్లేయర్స్ని వదిలేస్తారు. లైక్ చహల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి, అది హెసన్ కూడా చాలా సందర్భాలు బయటకు వచ్చి చాలా బాగా ఆడతారు వీళ్ళు. ట్రావిస్ హెడ్ వాళ్ళ దగ్గరే ఉండేవాడు, క్లాసన్ వీళ్ళ దగ్గరే ఉండేవాడు, షేన్ వాట్సన్ వాళ్ళ దగ్గరే ఉండేవాడు. ఇలా చాలా మందిని తీసుకొని వదిలేసిన వాళ్ళే. అదొకట. 2 గ్రౌండ్ వాళ్ళకు ప్రాబ్లం. బికాజ్ యూజువలీ ప్రతి టీముకి కూడా 7 మ్యాచెస్ ఇంట్లో ఆడాలి కాబట్టి 7లో ఎన్ని గెలిస్తే మ్యాక్సిమం ఒక 4-5 గెలవగలిగితే, 8 గెలిస్తే యూజువలీ క్వాలిఫై అవుతారు. 16 పాయింట్స్ వస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. 14 వచ్చినా నెట్ అండ్ నెట్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. సో 16 రావాలంటే 8 విన్స్ కావాలి. సో హోమ్లో 7లో 4 or 5 గెలిస్తే ఈజీ అవుతుంది. ఆర్సీబీకి హోమ్ మ్యాచ్లే కష్టం, బయటికి వెళ్ళి గెలవడం ఇంకొంచెం ఈజీ. బికాస్ అక్కడ కంటైన్ చేయడం, డిఫెండ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. వాళ్ళకి ఫస్ట్ సీజన్ నుంచి బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బీన్ అ ఛాలెంజ్. దాంతోపాటు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అంటే మొన్నే ఒక పాడ్కాస్ట్ చూస్తున్న రాబిన్ ఉత్తపాది, హి వాజ్ మెన్షనింగ్ దిస్ పాయింట్. మైండ్ బ్లాక్ అయింది నాకు. హైయెస్ట్ స్కోరర్ ఎవరు? ఇండియన్ హైయెస్ట్ స్కోరర్ వాళ్ళకి విరాట్ కోహ్లీ. దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఇండియన్ రన్ స్కోరర్ ఎవరు? గెస్ ధనుష్, టేక్ ఎ వైల్డ్ గెస్. ఆర్సీబీలోనా? ఇప్పుడున్న ప్లేయర్స్లో మొత్తం వాళ్ళ హిస్టరీలో, ఇప్పుడున్న ప్లేయర్స్ కూడా కాదు, 17 సీజన్స్లో విరాట్ కోహ్లీ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ఇండియన్ బ్యాటర్ ఎవరు? రాహుల్ ద్రావిడ్. ఓకే. ఇంకా ఇంకా ఏ ఇండియన్ బ్యాటర్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు 17 సీజన్స్గా. ఉట్టొక విరాట్ కోహ్లీ మీద డిపెండెన్సీ, విరాట్ కోహ్లీ బ్రాండ్ నేమ్ మీద ఆర్సీబీ బ్రాండ్ నేమ్ పెరిగింది, కానీ టీం ఎక్కడా ఫామ్ అవ్వలేదు. ఒక ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇండియన్ ప్లేయర్స్ ఇంకెవరు రాలే. ఓ విరాట్ కోహ్లీ మాత్రమే. కేఎల్ రాహుల్ ఉన్నాడు, వదిలేశారు. బెంగళూరు అబ్బాయి, అంటే కర్ణాటక అబ్బాయి, సరే మ్యాంగ్లూరులో పుట్టి పెరిగాడు, కర్ణాటక అబ్బాయి, వదిలేశారు. కరుణ్ నాయర్ వదిలేశారు. కరుణ్ నాయర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సరే కేఎల్ రాహుల్ అయితే పక్కకి పర్ఫామ్ చేస్తున్నాడుగా, ఎందుకు వదిలేశారు వాళ్ళకే తెలియాలి. ఎక్కడా కూడా ఇండియన్ బ్యాటర్స్ కనిపించరు మీకు. దట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. లాజిక్ అది అంటే ఇప్పుడు చూసే వాళ్ళకే అర్థమైనప్పుడు మేనేజ్మెంట్కి అర్థం కాదా అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ బహుశా వాళ్ళే ఇవ్వగలరు. సో ఆప్షన్లో తీసుకునే డెసిషన్స్, ఆ గ్రౌండ్ వాళ్ళకు పెద్ద ప్రాబ్లం. బికాస్ డిఫెండ్ చేసుకోలేరు. ఎందుకురా డిఫెండ్ చేసుకోలేరు అంటే బౌలింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అగైన్ గోస్ బ్యాక్ టు ద ఆప్షన్లో సరైన బౌలర్స్ని పిక్ చేయరు. అండ్ బ్యాటింగ్లో విరాట్ తర్వాత ఇండియన్ బ్యాటర్స్ కనిపించరు. దట్స్ యువర్ ఆన్సర్. కనిపించరు.